అన్నపూర్ణమ్మ గారు చెప్పింది న్యాయంగానే ఉంది. రేపే మన ఫ్యామిలీ డాక్టర్ని కలిసి ఆయన చేతనే డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. సరే, డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. నువ్వు చెప్పావని కాదు, ఇంతమంది ముందు నా చెల్లెలికి జరిగిన అవమానాన్ని పోగొట్టడానికి. అరుణ్, నమ్మకం లేక డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం అంటున్నావా బాబు? సందేహం వచ్చిన తర్వాత జీవితాంతం అందరూ దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. అందరి నోళ్ళని మూయించడానికే డిఎన్ఏ టెస్ట్ చేయించమంటున్నాను. మాలతి నా చెల్లెలని నేను చెప్తే ఎవరికి నమ్మకం కలగట్లేదు. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక నమ్ముతారుగా? అప్పుడు చెప్తాను అందరి సంగతి. మరి ఇంకేంటి, డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఈ పని చూసుకోండి, వెళ్ళండి. హలో మల్లిక, కొంచెం ఆగు. మీరొక పనికిరాని వాళ్ళని నేను నిరూపించలేకపోయాను. అందుకే గంగతో చెప్పి కంచర్లపాలెం అంకాళ పరమేశ్వరి పేరుతో నిరూపించడానికి ఎత్తువేశాను. నీకు ఈ కుటుంబానికి సంబంధం లేదని డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ చెప్పబోతున్నాయి. అంతకు ముందే చెప్పా పెట్టకుండా పారిపోతారా లేదా చేసిన తప్పుకి క్షమాపణ అడగబోతున్నారా? నువ్వు బాగా తెలివి ఉపయోగించి డిఎన్ఏ టెస్ట్ చేయించే స్థితికి తీసుకొచ్చావు కదూ. కానీ నేను మరో ఎత్తు వేయనని మాత్రం తప్పుడంచనా వెయ్యకు. డిఎన్ఏ టెస్ట్ చేయబోయేది అరుణ్ ఫ్యామిలీ డాక్టర్. ఇందులో నువ్వు ఏ గోల్మాలు చెయ్యలేవు. నేనేం చేస్తానో చూడబోతున్నావు కదా, చూస్తావులే. రా. గంగ కాలచిత్రాన్ని తీయలేదని బుకాయించాలని చూస్తుంది. తన భర్త మీద నేను పగ తీర్చుకుంటానన్న కోపంతో ఆ కాలచక్రాన్ని తనే తీసుండాలి. కాలచక్రాన్ని తిరిగి తీసుకొచ్చమని నేను స్వయంగా అడిగాను. గంగకి నువ్వు పడే కష్టం గురించి తెలుసు. తనేమీ మనసు లేనిది కాదు. తను కాలచక్రం తీసుంటే తప్పకుండా నేను అడగగానే ఇచ్చేసి ఉండేది. ఎప్పుడైతే ఇవ్వలేదో అప్పుడే తను తీయలేదని అనిపించింది.
3 కాలచక్రాలు ఒక కాలచక్రం వేరే ఎవరి దగ్గర ఉన్నా కూడా వాళ్ళు రూపం మార్చే విద్య ద్వారా గంగ రూపంలో వచ్చి తీసుకువెళ్ళి ఉండొచ్చని చెప్పొచ్చు.